అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి. ఎవరి అభిప్రాయం వాళ్ళది. అనలిస్టులు ఒక రకంగా, అలాగా రాజకీయ నాయకులు ఒక రకంగా, అలాగే సామాన్య ప్రజలు ఒక రకంగా, ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారండి. ఏది గెలుపు, ఏ పార్టీ గెలుస్తుంది అని అంటే కనుక కేకే ఎవరైతే ఉన్నారో ఆయన సర్వేలు చాలా ఖచ్చితత్వంగా ఉంటాయి అని అయితే చాలామంది మాట్లాడుకుంటారు. అలాగే 2019 ఎన్నికల్లో చూసినా, అంతకుముందు ఎన్నికలు చూసినా, అలాగే తెలంగాణ కర్ణాటక ఎన్నికల్లో వాళ్ళు చేసిన సర్వేలు చూస్తే కనుక పక్కాగా బాగా 100%కి ఇంచుమించుగా 80% ఫ్యాక్ట్స్ అయితే కనుక నిజంగా జరిగినాయి అని అయితే కనుక చెప్పొచ్చు. అలాంటి కేకే నోట కొన్ని మాటలు అయితే మాట్లాడాడండి. ఏం మాట్లాడారంటే కూటమికి 97 సీట్లు పక్కాగా వస్తాయి, ఒక్క సీటు కూడా తగ్గే ప్రసక్తే లేదు. 97కు 97 నేను ఏదైతే నియోజకవర్గాలు చెప్పానో ఆ నియోజకవర్గాలన్నీ కూడా 97 సీట్లు పక్కాగా వస్తాయి అనేది చెప్పాడు. అది ఏం చెప్పాడు ఏంటనే వివరాల్లోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, మర్చిపోద్దు, నాకు మోటివేషన్ ఉంటుంది, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో షేర్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, ఏంటనేది తెలుస్తుంది నాకు కూడా. అలాగే కొత్త వాళ్ళైతే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, మరింత ముందుకు తీసుకువెళ్ళండి. ఆ కేకే చెప్పిన మాటలు చూస్తే కనుక కూటమికి 97 సీట్లు పక్కా అని ఒక మూట కట్టి దాంట్లో ముడేసి పెట్టినట్టుగా మాట్లాడుతున్నాడు ఈయన. కాబట్టి కూటమికి 97 సీట్లు పక్కాగా గెలుస్తుంది అంటారా? ఈ కేకే అంత 100%గా ఎలా వస్తాయంటున్నాడు 97 సీట్లు. మళ్ళీ 97 సీట్లు రావడమే కాకుండా ఏదైతే హోరాహోరీ క్విన్ కంటెస్ట్లో ఒక 50 సీట్లు అయితే కనుక రిజర్వ్లో పెట్టాడు ఆయన. ఆ 50 సీట్లలో అంటే హోరాహోరీగా ఉన్న 50 సీట్లలో ఎన్ని రావచ్చో మళ్ళీ తర్వాత చెప్తానని అన్నాడు ఆయన. అంటే 50 సీట్లలో మళ్ళీ వెళ్ళలేదన్నా 30 సీట్లు కూటమికి రావచ్చు అనే అభిప్రాయం. కాబట్టి 97 + 30 ఇంచుమించుగా 127 సీట్లు, 127, 130 స్థానాల దాకా ఈయన చెప్తున్నాడు కూటమికి వన్ సైడ్గా పడతాయి, దాంట్లో డౌట్ లేదు. నేను చెప్పిన పక్కాగా చెప్పిన 97 సీట్లు అయితే మాత్రం ఒక సీటు తీయను, ఒక సీటు వేయను, ఈ మాత్రం రాసి పెట్టుకోవచ్చు అని కరాఖండిగా అన్ని న్యూస్ ఛానల్లో చెప్తున్నాడు కేకే. కాబట్టి ఈయన మాటలో ఇవి ఎలా వస్తాయి, వీటికి బేస్ ఏంటి? ఒక నిరాధారణైనా లేకపోతే నిరాధారణ ఆరోపణల, లేకపోతే వీటికి ఏమైనా స్ట్రాంగ్ అనాలిసిస్ ఉందా ఏంటంటే కనుక అసలు మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే కొన్ని కారణాలు చూపిస్తున్నాడు ఆయన. ఎవరు? వైసీపీ గవర్నమెంట్ చేసినటువంటి కొన్ని తప్పులు చూపిస్తున్నాడు. దానివల్ల పక్కాగా 97 సీట్లు కూటమికి అని చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు అంటే కనుక ఒకటి రాజధాని గుంటూరు. రాజధాని విషయం అంశంకి వస్తే కనుక గుంటూరు కృష్ణ సింగిల్ డిజిట్కి పరిమితం అవుతుంది వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నాడు ఆయన. రాజధాని అంశం గురించి గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఒక సింగిల్ డిజిట్కి మాత్రమే వైఎస్ఆర్సీపీ పరిమితం అవుతుంది. ఒక సింగిల్ డిజిట్ మాత్రమే సీటు మాత్రమే వస్తాయి, సింగిల్ డిజిట్ సీట్లు మాత్రమే వస్తాయి, అంతకు మించి రావు. ఎందుకంటే రాజధాని అంశంతో వేడెత్తిపోయి ఉన్నారు. అక్కడ ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్సీపీ మీద. కాబట్టి రాజధానిలో పక్కాగా గుంటూరు కృష్ణకి పూర్తిగా దెబ్బ పడుతుంది వైఎస్ఆర్సీపీకి. అలాగే భూ కబ్జాలు పెరిగిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 5 సంవత్సరాల్లో పెరిగిపోయిన భూ కబ్జాలు బయట వాళ్ళు ఎవరైనా చేస్తే పర్లా, వైఎస్ఆర్సీపీలో పేరు మోసినటువంటి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు చేసినటువంటి భూ కబ్జాల వల్ల, అలాగే లిక్కర్ గొడవల వల్ల, ఏదైతే జే బ్రాండ్ అంటున్నారో లేకపోతే లిక్కర్ ఏదైతే అసలైన వేరే మందులు తీసేసి ఏదే మందు పెట్టారు అది కూడా జగన్ ఆస్థానానికి వెళ్తుందని చెప్పి చాలా రకాలుగా అయితే కనుక రాద్ధాంతం అయితే జరిగింది లిక్కర్ విషయంలో. పురంధరేశ్వరయ్య గారు అయితే పెద్ద యుద్ధమే చేశారు దీని మీద. కాబట్టి ఈ లిక్కర్ గొడవలు కానీ, అలాగే సరైన రోడ్లు లేకపోవడం కానీ, నిరుద్యోగుల ప్రాబ్లం కానీ, అలాగే ఉద్యోగుల ఇబ్బందులు కానీ, వీళ్ళందరూ కలిసిగట్టిగా కూటమిని గెలిపించబోతున్నారు అని కేకే మాట్లాడడం జరిగిందండి. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన భారీ విజయం అయితే కనుక పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు, భారీ మెజార్టీ అయితే రాబోతుందని అన్నాడు. ఇంకో మాట ఏంటంటే ఆసక్తికరమైన మాట, ఎలా వస్తుందంటే కనుక ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు జగన్ గారికి థ్యాంక్స్ చెప్పాలన్నాడు. ఎందుకని అన్నాడంటే ఆ మాట, పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గమైనటువంటి పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అలాగే ముద్రగడ పద్మనాభం కానీ, తర్వాత యాంకర్ శ్యామలాని కానీ, ఇలాగ అందరినీ తీసుకొచ్చి ఒకే ఒక ఏదైతే నియోజకవర్గం ఉందో పిఠాపురం నియోజకవర్గం మీద కుమ్మరించినట్టు వీళ్ళందరినీ ఒకేసారి అక్కడ పెట్టడంతో ప్రజల అటెన్షన్ కాస్త పవన్ కళ్యాణ్ వైపు డైవర్ట్ అయింది. ఎప్పుడైతే ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమైనా సరే ఈసారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి, అక్కడి నుంచి 100% జగన్ ఎత్తుగడలో పారకూడదు అనేది చాలా రకాలుగా ఒక రకమైనటువంటి అంటే లేనిపోని హైటెన్షన్ క్రియేట్ చేశారు జగన్ గవర్నమెంట్. జగన్ గారు చేసినటువంటి ఎక్కువ హైప్ ఇవ్వడం వల్ల పిఠాపురం నియోజకవర్గానికి, దాని ద్వారా పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ అయింది కానీ మైనస్ కాలేదు అని ఈయన వాదన. అదండి. కాబట్టి అందు గురించే జగన్ గారికి ఒక రకంగా పరోక్షంగా థ్యాంక్స్ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన గెలుపుకి, పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి జగన్ గారే సాక్ష్యం, జగన్ గారే
పరోక్షంగా అనేది నేను చెప్పడం జరిగింది. ఏదేమైతేనంటే కేకే మాటలతోటి మీలో ఎంతమంది ఏకీభవిస్తున్నారు, కేకే మాటల్లో ఎంతవరకు నిజముందనేది మీ అభిప్రాయం కూడా నేను అడుగుతున్నా. ఎందుకంటే కర్ణాటకలో అతను చెప్పింది నిజమైంది, తెలంగాణలో అతను చెప్పింది నిజమైంది. అలాగే అతను ఎక్కడ సర్వే చేసినా సరే జెన్యూనిటీకి ఇంచుమించుగా 80% దగ్గరగా ఉంటాడు అనేది చెప్పడం జరిగింది. 1-2 శాంపుల్స్ తీసుకుని చేయడండి. కేకే ఏ సర్వే చేసినా సరే కొన్ని వేల లక్షల శాంపుల్స్ అయితే కనుక తీసుకుంటాడు అనేది చాలామంది తెలిసిన విషయమే. కాబట్టి ఈయన చెప్పిన మాటలో ఏదైతే 97 ఏదైతే ఉందో ఆ ఫిగర్ పక్కా కావాలంటే 1వ తారీఖు సాయంకాలాన్ని నేను మొత్తం ఏ నియోజకవర్గాల్లో ఇంకా గెలవబోతుందని చెప్తాను అని అన్నాడు ఆయన. కాబట్టి 4వ తారీఖు వచ్చిన తర్వాత కేకే ఎంతవరకు నిజం చెప్పగలిగాడు, కేకే చెప్పిన మాటలో ఏది వాస్తవం, కేకే ప్రజల్ని బాగా గణించగలిగాడా లేదా కేకే మాటలు కూడా ఉమ్మయ్యాయా అనేది తెలియాలంటే 4 వరకు చూడాల్సింది మీరు నేను కూడా. మొత్తానికి ఏదైతేనండి కేకే కూటమికి పట్టం కట్టాడండి. అదే నేను చెప్పాలి అనుకుంది. పట్టం కట్టడం గల కారణాలు ఏంటో కూడా చెప్పా. రాజధాని అంశాలు ఇలా చాలా అంశాలు అయితే కనుక కూటమికి ప్రజలు పట్టం కట్టబోతున్నారు అనడానికి. అలాగే విపరీతంగా సంక్రాంతి మాదిరిగా ఏంటి హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు తమ ఓటుకు వినియోగించుకోవడానికి. సంక్రాంతి టైంలో కూడా అంతమంది జనం రాలేదు. ఇవన్నీ కూటమి గెలుపుకి తార్కాణాలే అనేది ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మాటలు ఏమన్నా సరే నేను మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను. మర్చిపోకుండా చెప్పండి. కేకే అన్నట్టుగా కూటమి గెలుస్తుందంటారా లేకపోతే వైఎస్ఆర్సీపీ విజయమే సాధిస్తుందంటారా? మొత్తానికి ఏదైతేనండి ఇదండి వీడియో చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు. ఏంటంటే ఈ కేకే మాటల గురించి మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి. కొత్త వాళ్ళైతే కనుక పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.